గర్భిణీ స్త్రీలలో కూడా అంటే చూస్తున్నట్లయితే లోపల బేబీకి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లు తెలుస్తుంది, కిడ్నీస్లో వాపు రావడము బేబీకి. సో అలాంటివి అసలు ఎందుకు వస్తాయి? ఇవి కంజనిటల్ అనామలీస్ అంటారమ్మా. వీటిని మనం మెడికల్ టెర్మినాలజీలో క్యాకెట్ అంటాం. అంటే కంజనిటల్ అనామలీస్ ఇన్ కిడ్నీ యూరినరీ ట్రాక్ట్ అంటాం అనమాట. అంటే స్వతహాగా ఇప్పుడు ఏదైనా ఏంటంటే మనకి పుట్టుకతో ఇప్పుడు మనకి చిన్న అండం ఉంటుంది, దాన్ని రెప్లికేట్ అయ్యి అన్ని ఆర్గాన్స్ని జనరేట్ చేయాలి బాడీ గర్భంలో ఉన్నప్పుడు. ఈ జనరేషన్ ప్రాసెస్లో ఎంత తప్పిదాలు జరిగితే దాన్ని కంజనిటల్ అనామలీస్ అంటాం. ఇప్పుడు మనకి బేబీ కిడ్నీస్లో వాపు ఉన్నాయి, ఉమ్ము నీరు తక్కువ ఉంది, ఉమ్ము నీరు ఎక్కువ ఉంది, ఇవన్నీ ఏంటంటే ఈ కంజనిటల్ అనామలీస్ అంటాం అన్నమాట వీటిని. సో అలా ఉన్న వాళ్ళకి కిడ్నీలో వాపు రావడము, కొంతమంది ఒక కిడ్నీ ఫామ్ అవ్వకుండా ఉండడము, కొంతమందికి కిడ్నీ వేరే చోట ఉండడము, ఇవన్నీ మనం ఈ ప్రాసెస్లో ఏదన్నా అవకతవకలు ఉన్నప్పుడు ఇట్లా కంజనిటల్ అనామలీస్ చూస్తూ ఉంటాం. అలా కిడ్నీ వాపుతో పుట్టిన బేబీకి అసలు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? దానికి వాపు కూడా కారణాలు ఉంటాయి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కిడ్నీలో వాపు ఉందనుకోండి, మగవాళ్ళల్లో అయితే మగపిల్లల్లో అయితే కనుక పోస్టీరియర్ వాల్ అని ఉంటుంది, దానికి సర్జరీతో ఆప్షన్ ఉంటుంది. కొంతమందికి న్యూరోజెనిక్ బ్లాడర్ అని ఉంటుంది, అది దానికి మళ్ళీ వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లా